చీకటిలో నుండి వెలుగు సంబంధులుగా ఉండడానికి మనల్ని ప్రత్యేకించాడు. వినండి సహోదరి సహోదరులు, మనం లోకంలో ఉండాలి కానీ లోకం మాత్రం మనలో ఉండడానికి వీల్లేదు. పడవ నీళ్ళల్లో ఉండాలి కానీ నీళ్లు మాత్రం పడవలో ఉండడానికి వీల్లేదు. ఏమవుతుంది? నీళ్లు పడవలో చేరినట్లయితే పడవ మునిగిపోతుంది. ఏమవుతుంది? లోకస్తులు మన జీవితంలో చేరినట్లయితే మనల్ని ముంచేస్తారో. ఆశ్రిత లేక మిశ్రిత జనము ఆనాడు ఇశ్రాయేలీయులను తప్పుత్రోవ పట్టిస్తే వీళ్ళకన్నా బుద్ధి ఉండాలి. వాళ్ళు చెప్పిన మాట విని వీళ్ళు కూడా అదే పాట పాడడం మొదలు పెట్టారు. ఫలితంగా దేవునికి కోపము రగిలిపోయింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, జాగ్రత్త. ఎవరితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావో జాగ్రత్త. ఎవరితో నువ్వు పార్ట్నర్గా ఉండి వ్యాపారం చేస్తున్నావో జాగ్రత్త. ఎవరితో పాటు నువ్వు తిరుగుతున్నావో జాగ్రత్తగా పరిశీలన చేస్తే పక్షిరాజు పక్షుల సంబంధించిన జాతికి చెందిన అయినప్పటికీ అది ప్రత్యేకంగా జీవిస్తుంది. అన్నిటితో కలిసిపోదు, అన్నిటితో జత కట్టదు, అన్నిటితో తన జీవితాన్ని పంచుకోదు. ఎందుకని? అది ప్రత్యేకంగా ఉంటుంది. ఒంటరిగా ప్రయాణం చేస్తూ, ఒక నిమిషం ఆగండి. ఒంటరిగా ప్రయాణం చేయాలంటే ఏం కావాలి? ఒంటరిగా నివసించాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి.